ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 135వ జయంతి సందర్భంగా మన మంచిర్యాల జిల్లా హెడ్ క్వార్టర్ నందు ఈ యొక్క ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి డిఎస్సిడిఓ గారికి, జిల్లా అధికారి కలెక్టర్ గారికి అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ గురించి అందరికీ తెలిసినదే. మరి అంబేద్కర్ మహనీయుడు, గొప్ప మానవతావాది, సమానత్వం గురించి పోరాటం చేసిన వ్యక్తి, అదేవిధంగా స్త్రీలకు ఓటు హక్కు కల్పించినటువంటి వ్యక్తి, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల వారికి, ముఖ్యంగా నిమ్న కులాల వారికి అంటరానితనం నుంచి బయటకు వచ్చేటందుకు, వారి మూలంగా దాన్ని వెలికి తీసేటందుకు, అదేవిధంగా వారు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉండటం మూలంగా భారత రాజ్యాంగానికి, ఆ రాజ్యాంగంలో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో స్వయంగా అంబేద్కర్ గారు అనుభవించిన పరిస్థితులను అన్వయించుకొని నెక్స్ట్ భావితరానికి, అంటే భారత సమసమాజానికి, అంటే నూతనటువంటి భారతదేశం యొక్క అధ్యయనానికి నాంది పలికే విధంగా అతను రాజ్యాంగంలో హక్కులు, విధులు, సమానత్వము, అదేవిధంగా అంటరానితనానికి రూపుమాపేటందుకు ప్రత్యేకమైనటువంటి అధికరణల ద్వారా ఈ యొక్క బడుగు బలహీన వర్గాల వరకు కల్పించడం జరిగింది. అదేవిధంగా రాజకీయంగా, ఆర్థికంగా వాళ్ళను ఎదిగే విధంగా చట్టసభల్లో కూడా వాళ్లకు రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో ఆ మహనీయుడు కల్పించినటువంటి రిజర్వేషన్ ద్వారా ఈరోజు ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారు అందరూ అంటే యాక్చువల్గా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగము ఇప్పటికీ సుమారుగా మనకు 75 సంవత్సరాలు అయిపోయినా కూడా దాని యొక్క ప్రావిష్కను మనం ఎక్కడ ఏమీ చేయనీకి లేదు. సో కాబట్టి అమెండ్మెంట్లు ఎన్నైనా కానీ చూస్తున్నటువంటి రాజ్యాంగం కాబట్టి మరి మన రాజ్యాంగం కూడా ఫ్లెక్సిబిలిటీ ఉన్నటువంటి, మనకు అవసరాన్ని బట్టి కొన్ని చేర్పులు మార్పులు చేసుకునే అవకాశం కూడా ఉన్నది. సో అదేవిధంగా మరి భారతదేశానికి వారు అందించినటువంటి మహనీయుడు, మహా గొప్ప వ్యక్తి, మహా మేధావి, ప్రపంచ దేశాలను కూడా అత్యున్నత మేధాశక్తిలో ఉన్నటువంటి మహా వ్యక్తి 7గురిలో అంబేద్కర్ గారు కూడా ఒకరు. కాబట్టి మరి ఇదే విధంగా ఈ మహనీయుడు చేసినటువంటి త్యాగ ఫలితంగానే మనం ఏమి ఇస్తాం, ఏమి తిరిగి ఇస్తాం అనేది, అంటే రాజ్యాంగము రచనా కమిటీకి అధ్యక్షుడు ఉండటం మూలంగా నా సమాజానికి ఆయన అనుభవించినటువంటి అట్టడుగు వర్గాల వారికి ఏమి ప్రసాదించాలి, అంటే దేవుణ్ణి మన దగ్గరికి వెళ్ళి దేవుని పూజారు చేసి మొక్కితే మనకేదో ప్రసాదిస్తామని అనుకుంటాము. కానీ భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు పొందుపరిచిన రైట్స్, ఫండమెంటల్ రైట్స్ అండ్ ప్రాదేశిక సూత్రాల మూలంగానే ఈరోజు తిరిగి, అంటే వారు సభ్య సమాజానికి, అణగారిన వర్గానికి ఇచ్చిందంటే చట్టసభల్లో రిజర్వేషన్లు, ఉపాధ్యాయులు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పిస్తే ఈ బలహీన వర్గాల వాళ్ళు చదువుకొని ఆర్థికంగా పరిపుష్టి కాగలదనే ఉద్దేశంతో వాళ్ళు పెట్టిన మూలంగానే వాళ్ళు ప్రసాదించినటువంటి ఏదైతే పొందుపరిచాడో రాజ్యాంగంలో దాని ద్వారానే ఈరోజు మనం రిజర్వేషన్ ద్వారా చట్టసభలకు ప్రవేశించడము, చదువులో ప్రవేశించడము, ఉద్యోగాల్లో ప్రవేశించడం అనేది జరుగుతుంది.